మేము రాగి పిండి తయారు చేసేటప్పుడు అందులోని ఈ దినుసులన్నీ కలుపుతాము. రాగులు, సోయాబీన్స్, ఉలవలు, పెసలు, అవిసె గింజలు, అవిసె గింజలు, రాజ్మా గింజలు, జొన్నలు, గంటలు. రాజ్మా గింజలు వేపాలి, అవిసె గింజలు వేపాలి, పెసలు వేపాలి, సోయాబీన్స్ వేపాలి, ఉలవలు వేపాలి, ఈ కొర్రలు వేపాలి. ఇవి వేపనవసరం లేదు. గంటలు, జొన్నలు వేపనవసరం లేదు. ఇవన్నీ కలిపి పిండి ఆడిస్తాము కదా. ఇవన్నీ కలిపి పిండి ఆడిస్తాము. అంటే రాగులు 2 కేజీలు, ఇవన్నీ కలిపి 1 కేజీ వేస్తాము. ఇవన్నీ కలిపేసి ఒక డబ్బాకి ఎత్తుకుంటాము కదా. ఇవన్నీ కలిపేసి ఒక డబ్బాకి ఎత్తి ఉంచేస్తాము. ఎత్తి ఒకసారి 2 కేజీలు, ఇవన్నీ కేజీ వేస్తాము ఉదయం టిఫిన్లోకి. ఇవన్నీ కలిపి 1 కేజీ వేస్తాం. హెల్దీకి చాలా మంచిది. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం ఈ రాగి జావ చేస్తాము. ఆరోగ్యం చాలా మంచిది ఇది.